హాయ్ ఫ్రెండ్స్, జూన్ 26వ తారీఖు బుధవారం ఆలూరు ఎద్దుల సంతలో అయితే ఎద్దులైతే ఏ విధంగా అయితే రావడం జరిగిందో చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ పెద్ద ధరలు అయితే ఆలూరు మార్కెట్లో అయితే ఉన్నాయి. ఎద్దులైతే ఏ విధంగా అయితే రావడం జరిగిందో చూడండి. ఇవాళ ఆలూరు ఎద్దుల సంతలో ధరలు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో కనుక్కుందాం. మళ్ళీ చూడండి ఏ విధంగా అయితే ఎద్దులైతే రావడం జరిగిందో చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ ఆలూరు మార్కెట్లో అయితే పెద్ద సైజుల్లో అయితే ఎద్దులైతే ఉన్నాయి. మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయి చూడండి. ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము. కాలు చేతులు కానీ ఏమన్నా అయితే ఉన్నాయి. మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తాడో కనుక్కుందాము. అన్న ఏం చెప్పినావు? 1.55 పళ్ళు వేసినాయా? ఎవరన్నా మీది? పురుకుందా. మీ పేరు? వెంకటేష్. 1.55 అయితే చెప్పడం జరిగింది. పనికి ఏ విధంగా వెళ్తాను? రెండు పక్కల చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ రెండు పక్కల అయితే గెలానికి అయితే గ్యారెంటీ అయితే ఇస్తానంటున్నాడు. అన్న మీ నెంబర్ చెప్పనా? 9182190148 చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ అన్నగారు అయితే నెంబర్ కానీ చెప్తున్నారు. వీటి ధర వచ్చి 1,50,000 అయితే చెప్పడం జరిగింది. మళ్ళీ మీకు నచ్చినట్టయితే ఆయన నెంబర్ చెప్తున్నాడు, పురుకుందా వెంకటేష్ గారు. మళ్ళీ ఆయనకైతే కాల్ చేసుకోండి. ఈ ఎద్దులు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి. మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము. ఏ ఊరి నుంచి వచ్చినాయో. ఏం చెప్పినాను? 1.40 నుంచి చెప్పినాను. 1.48 పళ్ళు కడబొల్లు 1.48 అన్న. పనికి ఎట్లా వెళ్తాను? ఏ ఊరి నుంచి వచ్చినారు మీరు? మీ పేరు? నాగేష్. పనికి రెండు పక్కల వెళ్తే ఒక సైడ్ వెళ్తాయి అన్న. మీ నెంబర్ చెప్పను. 93 81 40 72 13 చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ రెండు పక్కల అయితే గ్యారెంటీ అయితే ఇస్తానంటున్నాడు. 1,48,000 అయితే చెప్పడం జరిగింది. తుమ్మలబీడు నాగేష్ అన్న గారు ఎద్దులువి. మీకు నచ్చినట్టయితే ఆయన నెంబర్ చెప్తున్నాడుగా, నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఆలూరు ఎద్దుల మార్కెట్లో అయితే అతిపెద్ద సైజుల్లో అయితే ఇక్కడ రామన్న తమ్ముడైతే తేవడం జరిగింది. మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి. పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి. మీకు నచ్చినట్టయితే ఆయన నెంబర్ ఇస్తాడు. నెంబర్కి అయితే కాల్ చేసుకోండి. ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము. అందులోగా అయితే ఎద్దులు అయితే చూసుకోండి. మళ్ళీ ఏ సైజుల్లో అయితే ఉన్నాయో. భారీ సైజుల్లో అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా ఏ సైజుల్లో అయితే ఉన్నాయో ఆలూరు మార్కెట్లోన. అన్న ఏం ధరలు చెప్పినారు నువ్వు? 1.85 పనికి ఏ విధంగా వెళ్తాయి? రెండు పక్కల. మీరు ఎవరి నుంచి వచ్చినారు? తుమ్మలబీడు అంటే తుమ్మలబీడులో రామన్న కొడుకేనా? ఈయన చిన్న కొడుక? చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ రామన్న వాళ్ళ నాయన ఎద్దులంట. మళ్ళీ భారీ సైజుల్లో అయితే ఎద్దులు అయితే ఉన్నాయి. 1.85 అయితే ధరలు అయితే చెప్పడం జరిగింది. మళ్ళీ రెండు పక్కల అయితే గ్యారెంటీ అయితే ఇస్తానంటున్నాడు. అన్న మీ నెంబర్ చెప్తారా? 86 88 59 65 95 చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ మీకు నచ్చినట్టయితే ఆయన నెంబర్ అయితే చెప్పడం జరిగింది. వీటి ధర వచ్చి 1,85,000 అయితే చెప్పడం జరిగింది. మీకు నచ్చినట్టయితే ఈ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి. ఎద్దులు పోయితే దానికి ఏదో సమాధానం చెప్తారు. పోకపోతే మీరు ధరలు మాట్లాడుకోవచ్చు అన్న. ధరలు అయితే మాట్లాడుకోవచ్చు కదా. 1.85 అయితే ఫిక్స్ లేదు, ధరలు అయితే మాట్లాడుకోవచ్చు అంటున్నారు. మళ్ళీ అది ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఈ ఎద్దులు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో అన్న. ఎవరన్నా మీది అన్న? తుమ్మలబీడు. ఏం చెప్తున్నారు నా ధరవి? 1.50 అన్న. పనికి ఎట్లా వెళ్తాను? ఒక సైడా రెండు సైడ్లు? రెండు సైడ్లు కట్టి చూపెడతారా? చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ 1,50,000 అయితే చెప్పడం జరిగింది. 50 1,50,000 అయితే చెప్పడం జరిగింది. మళ్ళీ తుమ్మలబీడి నుంచి అయితే రావడం జరిగింది అంతా. మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా అన్న. మీ తుమ్మలబీడా? మీ పేరు? వెంకటరామరెడ్డి. నెంబర్ ఏమని చెప్తారని? 63 03 20 68 21 అన్న. గ్యారెంటీ అయితే కట్టి చూపెడతారా? కట్టి చూపిస్తారు.
రేటు మాట్లాడుకోవచ్చు కదా, ఫిక్స్ లేదు. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ తుమ్మలపేడి వెంకటరామరెడ్డి గారి ఎద్దులు అయితే 1,50,000 అయితే చెప్పడం జరిగింది. ఫిక్స్ అయితే లేదు, మాట్లాడుకోవచ్చు అంటున్నారు. మీకు ఈ ఎద్దులు నచ్చినట్టయితే అన్నగారికి అయితే రెడ్డి గారికి అయితే కాల్ చేసుకోండి. ఏం చెప్పావు పెద్ద? 1,20. ఏ ఊరు నుంచి వచ్చినావు? తుమ్మలపేడు. పళ్ళు అయిందా? పనికి ఎట్లా వెళ్తాయి? బాగుపోతుంది. ఒక సైడ్ వెళ్తాయి, రెండు సైడ్లు వెళ్తాయి? ఒకే పక్కే. 1,20,000 చెప్పేవి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ 1,20,000 అయితే చెప్పడం జరిగింది. మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా, అవి ఏ విధంగా అయితే ఉన్నాయో. అదే ఏ ఊరు మీ? తుమ్మలపేడ. నీ పేరు? ఈరన్న. తుమ్మలపేడి ఈరన్న. నెంబర్ ఏమైనా ఉందా? 99 48 73 00 36. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ తుమ్మలపేడి ఈరన్న అన్నగారు ఎదులైతే ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా. మీకు నచ్చినట్టయితే ఆయన నెంబర్ చెప్పినాడు, నెంబర్కి అయితే కాల్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ దూళ్ళ పైకి అయితే ఉన్నాయి. మళ్ళీ పళ్ళతోటి ఉన్నాయో లేదో కనుక్కుందాము. ఏం చెప్పినావునా? 1,40. పళ్ళు 4 పళ్ళు. ఏ ఊరు మీది? మలగవల్లి. 1,40. పళ్ళు 4 పళ్ళు. నా పనికి ఎట్లా వెళ్తాను? రెండు పక్కలు రావా? కిలారిగానా? కిలారి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మలిగవల్లి పరశురామ అన్నగారి ఎద్దులు అయితే 4 పళ్ళతో అయితే ఉన్నాయి. మళ్ళీ ధర వచ్చి 1,40,000 అయితే చెప్పడం జరిగింది. మళ్ళీ అన్న ఫిక్సా? ఏమన్నా మాట్లాడుకోవచ్చా? మాట్లాడుకోవచ్చు. మీ నెంబర్ చెప్పనా? 80 74 87 61 57. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఆయన నెంబర్ అయితే చెప్పినాడు. మీకు నచ్చినట్టయితే ఆయనకు కాల్ చేసుకోండి. ఫిక్స్ అయితే లేదు, మాట్లాడుకోవచ్చు అన్నాడు. మళ్ళీ ఈ విధంగా అయితే ఉన్నాయి 4 పళ్ళతోటి దూళ్ళు. ఆలూరు మార్కెట్లో అయితే ఏ విధంగా అయితే ఎద్దులైతే రావడం జరిగిందో చూస్తున్నారు కదా. భారీ ఎద్దులు అయితే రావడం జరిగింది. ఇలా ధరలు కానీ ఇరువంత డల్ల ముఖం అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఈ ఎద్దులు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి. అన్న ఏం చెప్పానా? 1,40. పనికి ఎట్లా వెళ్తాయి? ఒక పక్కేనా? ఏ ఊరు నుంచి వచ్చినావు? బెనకాలు. మీ పేరు? శాంతి. 1,40 అన్నావు కదా రేటు? ఇవి 1,40,000. మాట్లాడుకోవచ్చు కానీ రేట్లు. ఏమన్నా నెంబర్ చెప్తా మీది? నెంబర్ లేదా? సరేలే. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఆలూరు మార్కెట్లో అయితే మళ్ళీ ఏ విధంగా అయితే ఎద్దులు అయితే రావడం అన్నా. యాద 6 పళ్ళు అన్న? అటు సైడ్ 6 పళ్ళు అంటే ఇటు సైడ్ కడమలపలు అంటున్నాడు. మళ్ళీ మీకు నచ్చినట్టయితే ఆలూరు మార్కెట్లో ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో. అన్న ఏం చెప్పినావు? 1,50,000. పళ్ళు యాద 6 పళ్ళు అన్న? ఇది 6 పళ్ళు, ఇది కడమలపలు. ఏ ఊరు మీది? ప్యాపిలి. మీ పేరు? అంకలప్ప. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ 1,50 అన్నావు కదా. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ పేపర్ నుంచి ఇక్కడ ఆలూరు మార్కెట్కి అయితే ఎదురైతే రావడం జరిగింది. మా అటు సైడ్ ఉండేది 6 పళ్ళు, ఇటు సైడ్ ఉండేది కడమలపల్లో అయితే ఉంది. 1,50,000 అయితే ధర అయితే చెప్పడం జరిగింది. మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి. అన్న మీ నెంబర్ ఏమని చెప్తాను? నెంబర్ చెప్పారా? సరేలే. ఇక్కడ జవరగిత్తులు మాదిరిగా అయితే ఉన్నాయి. ఇవి జవరగిత్తులు. మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాం. ఏ విధంగా అయితే ఉన్నాయో చూద్దాం. మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో. అన్న ఏం చెప్పాను? 1,20. ఏ ఊరు? కమ్మర్చేడు. మీ పేరు? ఉదయ్. 1,20,000 అయితే చెప్పడం జరిగింది. కమ్మర్చేడు ఉదయ్ అన్న గారు. మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా. అన్న మీ నెంబర్ ఏమని చెప్తారన్న? 63 04 51 అన్న 1230.
మీకు చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ అన్నగారు నెంబర్ కానీ చెప్తున్నారు. మీకు నచ్చినట్టు ఇవి ఎద్దులు నచ్చినట్టయితే అన్నగారు కాల్ చేసుకోండి అన్న. ఫిక్స్ లేదు, మాట్లాడుకోవచ్చు కానీ ధరలు మాట్లాడుకోవచ్చు. సరే, మంచి సైజుల్లో అయితే ఇక్కడ ఏరువాకు పున్నమి ఎద్దులు చేసుకుని అయితే మార్కెట్కి అయితే రావడం జరిగింది. మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము. అన్న ఏం చెప్పారన్న? అన్న ఏం చెప్పారు? 150. ఎవరు? అదోని. మీ పేరన్నా? అన్న ఉదయ్. ఆదోని ఉదయ్ అన్నగారు ఎద్దులు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా. మళ్ళీ 1,50,000 అయితే చెప్పడం జరిగింది. మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా. మీకు నచ్చినట్టయితే ఆయన నెంబర్ తీసుకుందాం. నెంబర్కి అయితే అన్న నెంబర్ ఏమని చెప్తానా? 62 81 06 11 అన్న 01. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఆదోని ఉదయన్న గారు నెంబర్ అయితే చెప్పడం జరిగింది. అన్న ఏమన్నా సింగల్ అడిగితే ఇస్తారనేది? సరే, చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇది సింగల్గానే ఇస్తామంటున్నారు. మీకు నచ్చినట్టయితే అన్నగారు నెంబర్కి అయితే కాల్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఆలూరు ఎద్దుల మార్కెట్కి అయితే ఎద్దులైతే ఏ విధంగా అయితే రావడం జరిగిందో చూస్తున్నారు కదా. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఈ ఎద్దులు ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఏ ధరల్లో అయితే చెప్తాడో కనుక్కుందాము. మంచి సైజుల్లో అయితే ఉన్నా. అన్న ఏం చెప్పినా అన్న? 170. ఎవరు? వెనకాల. మీ పేరు? గాలింగప్ప. నెంబర్ ఏమని చెప్తాను? 99 02 39 52 30. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ బెనకల్ గాదిరింగప్ప గారి ఎద్దులు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో 1,70,000 అయితే చెప్పడం జరిగింది. భారీ సైజుల్లో అయితే అన్నగారి దగ్గర అయితే ఉన్నాయి. మన అన్నగారు నెంబర్ చెప్పినారుగా, అన్నగారి నెంబర్కి అయితే కాల్ చేసుకోండి. ఇక్కడ మీడియం సైజుల్లో అయితే ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ధరలు అయితే అవుతున్నాయి. మళ్ళీ చూద్దాం ఏ ధరలు అయితే. 1,36,000 అయితే చెప్పడం జరిగిందంట. దూడ్ల పైకి అయితే ఉన్నాయి. అది 4 బళ్ళు ఉంది. అన్నా ఏం చెప్పానా అన్నా? అన్నా ఏం చెప్పానా? ఏ ఊరు? పళ్ళు 4 పళ్ళు. 4 పళ్ళ. ఏ విధంగా అయితే ఆలూరు ఎద్దుల సంతకైతే ఎద్దులు రావడం జరిగిందో చూస్తున్నారు కదా. సరే, ఏ విధంగా అయితే ఎద్దులు అయితే రావడం జరిగిందో చూసినారు కదా ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ తుమ్మలవీడు శుక్రవారం వీడియోతో అయితే కలుసుకుందాము. మళ్ళీ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇలాంటి వీడియోలు నాకు తీసేదానికి సపోర్ట్ అయితే చేస్తుండండి. మళ్ళీ ఇంతటితో సమాప్తం చేసుకుంటున్నాము. నెక్స్ట్ శుక్రవారం శనివారం ఆ 2 రోజులు అయితే తుమ్మలవీడు నుంచి అయితే వీడియోలు అయితే తీయడం జరుగుతుంది. మీకు వీడియోలు అయితే తీస్తుంటా ఫ్రెండ్స్. మళ్ళీ ఓకే, బాయ్.